నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మికుల సమ్మెలో భాగంగా సూళ్లూరుపేటలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పాటించారు. భారతీయ న్యాయ సంహితలోని క్రిమినల్ చట్టం 161(2) హిట్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మి, మండల కార్యదర్శి లక్ష్మయ్య, మండల అధ్యక్షులు రమణయ్య, సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కర్షక యూనియన్ కార్మిక వ్యతిరేక విధానాలను పాటిస్తుంది. దానికి వ్యతిరేకంగానే ఈ పోరాటం జరుగుతుంది. ఈరోజు జరిగేటటువంటి కార్మికుల సమ్మె కానీ, గ్రామీణ భారత్ బంద్ కానీ ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంగా భావించాలా. ఈ దేశంలో ఉండేటటువంటి 142 కోట్ల మంది జనం ఉంటే 80-90 కోట్ల మంది ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేంద్ర ప్రభుత్వం దేశం వెలిగిపోతుంది, భారతదేశం వెలిగిపోతుంది. రకరకాల మేక్ ఇన్ ఇండియా, రకరకాల నినాదాలతో 142 హామీలు ఇచ్చాడు 2014 నుండి ఈ రోజు వరకు. ఒక్క హామీ కూడా అమలు జరగలేదు. మొత్తం పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చట్టాలే ఈ దేశంలో వస్తుంది, కానీ పేద ప్రజలకు, కార్మికులకు, శ్రామికులకు అనుకూలమైనటువంటి చట్టాలు ఒకటి కూడా ఈ 10 ఏళ్ల కాలంలో మనం చూడలేకపోతున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల చూస్తే మొత్తం దేశ సంపద అంతా ఒక 10 మంది చేతిలో 80% సంపద ఉంది.